నీడ్ని సమ్టైమ్స్ ఆ వ్యక్తిలో ఎదుర్కొ ఉన్నటువంటి వ్యక్తిలో మనము అతనికున్న నీడ్ని నాట్ ఓన్లీ మీటింగ్ మన పరిధిలో అంటే సామర్థ్యం కొలది కాదు కానీ మనకు వీటన్నిటి పైన సమస్తము చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగిన దేవుణ్ణి మనం ప్రజెంట్ చేయగలిగితే ఆ వ్యక్తి జీవితంలోనికి నాట్ ఓన్లీ హీలింగ్, దే ఇంట్రడ్యూస్ జీసస్ టు దెమ్. యేసు ప్రభువుని అక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. యేసు నామములో అని వాళ్ళు పిలిచినప్పుడు ఆ వ్యక్తికి యేసు వల్ల నేను స్వస్థత పొందగలిగిన నేను చెప్పగలిగే సాక్ష్యం అతనిలో వచ్చింది. సో దీంట్లో మనం మెయిన్ అప్లికేషన్ ఎట్లా తీసుకోవచ్చు అంటే నాట్ ఓన్లీ హెల్పింగ్ అదర్స్, మనకున్న దాంట్లో స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ లాంటి అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ అనేది కాకుండా వీ మస్ట్ బి ఇన్ ఏ పొజిషన్ టు షేర్ జీసస్ టు అదర్స్. అవతల వ్యక్తి ఈ భిక్షగాడికి పైసల విషయంలో ఎదురు చూసినాడు, బట్ దే హ్యావ్ గివెన్ మోర్ దెన్ వాట్ దట్ బెగ్గర్ ఎక్స్పెక్టెడ్. లైక్ అతనికి భిక్షమెత్తుకోలేనటువంటి పరిస్థితి కల్పించినారు, యేసు ప్రభువుని కూడా పరిచయం చేసినాడు కాబట్టి లోపలికి వెళ్ళి స్తుతించగలిగినాడు. సో అప్లికేషన్ పార్ట్ కొంచెం డెప్త్ గా తీసుకొని యేసు ప్రభు అసలు సామర్థ్యం కలిగినటువంటి వాడు, అన్ని విషయాలపైన ఆయన ఆధిపత్యం కలిగినటువంటి వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని ప్రెజెంట్ చేయగలిగి మరి యేసు ప్రభువును పరిచయం చేసినాడు కాబట్టి ఆ వ్యక్తి అందరికీ సాక్ష్యం చెప్పగలిగే అవకాశం వచ్చింది. ఆ వ్యక్తి ద్వారా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకునే అవకాశం వచ్చింది. సో మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకునేది ఏంటంటే, సపోజ్ మన దగ్గర మనీ లేకపోవచ్చు, మన దగ్గర అవతల వ్యక్తికి చేయాల్సిన సహాయం చేసే పరిస్థితులు మనం లేకపోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఇది ఉంది, కొంతమందికి సొంత ప్రేమ బిలవడ్ వన్స్ చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఏ విధంగా చెప్పగలం మనం? సో జీసస్ ఓన్లీ కెన్ కంఫర్ట్ యూ అని చెప్పి వాక్యాల ద్వారా ఆ విధంగా మనం ప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో విషయంలో చూస్తే యేసు ప్రభు సమస్తము చేయగలిగినటువంటి శక్తివంతుడు అనేటువంటిది అక్కడ భిక్షగాడికి పరిచయం చేయడం జరిగింది యేసు ప్రభుని. సో మన జీవితంలో మన దగ్గర వెండి బంగారాలు లేదా ఆ వ్యక్తికి సూటబుల్ గా హెల్ప్ చేసే పరిస్థితులు మనకు లేకున్నా మన దగ్గర ఉన్న ఆస్తి ఎవరంటే మన యేసు ప్రభు. ప్రభువును మనము ఇతరులకు పరిచయం చేయగలిగితే ఆ వ్యక్తి గాన దాన్ని అనుభవించగలిగితే ప్రభు కోసం నిలబడతాడు. ఆ సాక్షిగా ఆ ఆ వ్యక్తి నిలబడబోతాడు జీవితంలో. సో అది ప్రభువుకు మహిమ. సో మధ్యవర్తులుగా మనము యేసును పరిచయం చేసేటువంటి అంబాసిడర్స్ గా మనం ఉండాలి అని కంక్లూడ్ చేయగలిగితే కొంచెం అర్థవంతంగా అప్లికేషన్ పార్ట్ గా ఇంట్రోస్పెక్టివ్ గా ఉంటుంది. మరి నీకు యేసుప్రభు నీతో ఉన్నాడు, మరి నీవు యేసుప్రభుని ఏ విధంగా పరిచయం చేస్తున్నావు ఇతరులకు? ఇతరులకు ఇబ్బందుల్లో యేసుప్రభుని ఏ విధంగా జీసస్ ఈజ్ ద ఆన్సర్ అని నువ్వు చెప్పగలుగుతున్నావా అని మన ప్రశ్నతో మనం కంక్లూడ్ చేయగలిగితే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశోధన జరుగుతుంది. అవును, ప్రభువు నన్ను రక్షించినాడు, నాలో ప్రభువు ఉన్నాడు, నేను ఇతరులకు ఏ విధంగా పరిచయం చేస్తున్నా? నా స్నేహితులు కొంతమంది ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందిలో సంతోషము, సమాధానం, నెమ్మదిని కలగజేయవాడు. ఒకవేళ ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు సమర్థుడు అని పరిచయం చేయగలుగుతున్నామా అని మనము ప్రశ్న వేయగలిగితే అది ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి అవును ప్రభు నాతో అన్నాడు కానీ కొంచెం ఉజ్జీవింపబడి ఇతరులు యేసు ప్రభుని పరిచయం చేయగలిగే అవకాశాన్ని మనం ఈ యొక్క పాఠ భాగం ద్వారా తెలుసుకోవచ్చు. దిస్ ఇస్ మై అబ్జర్వేషన్. చిన్న బాగా స్టడీ చేశాడు, ఇంకా కొన్ని రిపిటేషన్ అనేటువంటిది కొంచెం తగ్గించి కొంచెం ప్రెజెంటేషన్ పెంచుకుంటే బాగుంటుంది. వెరీ గుడ్ చిన్న, కీప్ ఇట్ అప్. ఓకే అన్న. అదేనంటే ఫస్ట్ డివోషన్ కాబట్టి కొంచెం సెకండ్ డివోషన్ కి మంచిగా నేర్చుకుని రావచ్చు. ఎవరైనా ఏమైనా కరెక్షన్స్ చెప్తారా? మనం మెయిన్ గా ఇది ఇట్లా పెట్టుకోవడం ఏంటంటే కరెక్షన్స్ తెలుసుకోవడం కోసం. ఎవరైనా మీరు షేర్ చేయొచ్చు ఏమైనా కరెక్షన్స్ ఉంటే. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కానీ చిన్న చెప్పిన దాంట్లో కానీ కరెక్షన్స్ మనం తెలుసుకుంటేనే మనం పర్ఫెక్ట్ అవ్వగలుగుతాము. ఎవరేం ఫీల్ అవ్వరు, మీరు ఏదైనా చెప్పొచ్చు. ఇది ఎట్లా చెప్తే ఇంకా బాగుండేది, ఎట్లా చెప్తే బాగుండేది. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఆ మాట తీరు కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవి ఏవైనా చెప్పొచ్చు. మీరు ఎవరైనా షేర్ చేస్తారా? శ్రీనివాస్.
కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. చెప్పండి. మీ మెసేజ్ ఎప్పుడు సో ఇక్కడ అది అంటే నేను అబ్జర్వ్ చేసిందంటే మంచిగా స్టడీ చేశారు. సో ఇక్కడ ఉండేవి అన్ని మ్యాక్సిమం ముగ్గురు అంటే మెయిన్గా భిక్ష గారి చుట్టూ పేతురు యోహాన్ చుట్టూరే ఈ 10 వర్స్ నడుస్తూ ఉన్నాయి అన్నమాట. సో దీన్ని హైలైట్ చేశారు. దీంతో పాటు వాక్యం స్టడీ చేసే దాని మీద మీరు మంచిగా చెప్పారు. సో దాంట్లో పాలు గలిలే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు. సో తర్వాత వాళ్ళందరికీ బైబిల్ లేకపోయినా కానీ ప్రసంగాలు చేసేప్పుడు డైరెక్ట్ చెప్పిండొచ్చు అని మీరు చెప్పారనమాట. సో అంటే ప్రసంగం చేసేప్పుడు అంటే అంతా విన్న తర్వాత అప్లికేషన్కి సంబంధించి స్ట్రాంగ్గా అంటే ఇప్పుడు మనం డివోషన్ వింటానే మన హృదయంలో మిస్టేక్లు కనిపించి వాటిని ఒప్పుకోవాలి అనే దాన్ని మెయిన్గా ఎంఫసైజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. మీరు ప్రసంగం చేసినా కొన్ని డౌట్లు వచ్చాయన్నమాట. ఇప్పుడు ప్రసంగం చేసేప్పుడు పేపర్ పెట్టుకొని చేయాలన్నా, పేపర్ పెట్టుకోకుండా చేయకూడదా? సో ఈ అన్నెసెసరీ డౌట్లు నాకు వచ్చాయన్నమాట. అట్లా చూడకుండా చెప్పే వాళ్ళే బాగా హైలైట్గా స్టడీ చేసినట్టు వాళ్ళే గొప్ప, పేపర్ పెట్టుకొని చేసేవాళ్ళు తక్కువ అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. అంటే ఆ పాయింట్ యాక్చువల్గా ఈ 10 వర్స్లలో అవసరం లేదేమో అనిపించింది. సో మీరు డానియల్ కూడా సో వాళ్ళ విడుదల గురించి అది గుర్తు పెట్టుకున్నాడు అంటున్నారు, కానీ డానియల్ దగ్గర యాక్చువల్గా ఇర్మియాది ఆల్రెడీ పేపర్స్ ఉన్నాయేమో అనిపించింది అనమాట. 70 years అయిపోతానే. సో వీళ్ళందరూ వాక్యాన్ని బాగా స్టడీ చేశారు. మనం కూడా స్టడీ చేయాలనే ఇంటెన్షన్ నాకు అర్థమైంది, కానీ ఇవన్నీ లేనిపోయిన డౌట్లు క్రియేట్ చేసామని నాకు ఒకటి అనిపించింది. మరి ఓకే. థ్యాంక్ యూ దినకర్, మంచి ఫీడ్బ్యాక్. అంటే ఇప్పుడు కొన్ని ఎబ్రోన్ సంఘాల్లో అసలు పేపర్ వాడరు అనమాట. సో మిగిలిన సంఘాలలో పేపర్ వాడడం తప్పేం కాదనమాట. ఒకసారి మనకుండే లిమిటేషన్స్ ప్రకారం మనం ఒకసారి మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని డాక్టర్గా తీసుకోకూడదు అనేది నా అభిప్రాయం అనమాట. చూసైనా చూడకుండా కానీ పరిశుద్ధాత్మ శక్తితో బోధించే బాగుంటుంది. మీరు చెప్పిన అసలు అన్ని పాయింట్లు నాకు అప్పటి నుంచి అదే తిరుగుతూ ఉందన్నమాట. అట్లా అన్నెసెసరీగా వినే వాళ్ళకు ఏమంటారు, మనకు స్క్రిప్చర్ నుంచి వేరే రూట్లోకి వెళ్ళకుండా మనము స్క్రిప్చర్లోనే వాళ్ళని ఉంచి చెప్తే బాగుంటుందేమో అని అనిపించింది. ఓకే, షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ. అంటే ఇంటెన్షన్ ఏంటంటే పేతురు ఏం సంపాదించుకున్నాడు అని అంటే వాక్య జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. వాళ్ళు చూడకుండా కూడా చెప్పగలిగారు. మనం చూసి కూడా మనం చెప్పలేకపోతున్నాం అనేది ఇంటెన్షన్. ఓకే, అదే అంటే ఇంటెన్షన్ నాకు అర్థమైంది. యాజ్ ఎ అంటే లిజనర్ గా నాకు వాళ్ళు ఎంత ఈ ఎక్సర్సైజ్ ఎక్స్ట్రా చేశారు వచ్చేసి అనేది ఇంటెన్షన్ అనమాట. మనం ఆ ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాము అనేది ఇంటెన్షన్ యాక్చువల్గా. అంతే అంతే. ఓకే, మేబీ కన్వే చేయటంలో మేబీ అట్లా రాంగ్ అయి ఉండొచ్చు. ఓకే, ఐ విల్ కరెక్ట్ ఇట్. అదే రాంగ్ అని కాదు, కానీ సో ఇప్పుడు డానియల్ యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఇర్మియా గ్రంథాలు ఉన్నాయనేది నాకు అనిపించింది. సో మనకు అథెంటిక్ గా తెలిస్తేనే వాటి మీద టచ్ చేయాలన్నమాట, లేకపోతే టచ్ చేయకుండా వదిలేయడం బెటర్ అన్నమాట. అట్లా సో అట్లా. ఓకే, షూర్. థ్యాంక్ యూ. జస్ట్ ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ దినకర్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇంకా ఎవరైనా ఇట్లాంటి కరెక్షన్స్ చెప్పాలంటే చెప్పండి. అందరూ తెలుసుకుంటారు, మేము కూడా తెలుసుకుంటాం. ఇంకెవరైనా చెప్తారా? అంటే తమ్మి దినకర్ చెప్పింది అంటే పేపర్ చూసి చెప్పాలా, పేపర్ చూడకుండా చెప్పాలని. ఈవెన్ బిల్లీ గ్రహం పేపర్ పెట్టుకొని చెప్తాడు. బిల్లీ గ్రహము ఆయన ఇంట్లోనే ప్రాక్టీస్ కూడా చేసుకుంటాడు మిర్రర్ ముందు. పేపరు పాయింట్స్ అన్ని రాసుకొని చెప్తారు. సో సెర్మన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెర్మన్ అనేది ఒక టైం షెడ్యూల్ లోపల కంప్లీట్ చేస్తే సెర్మన్ అవుతుంది. మెసేజ్ అన్లిమిటెడ్గా వెళ్తుంటుంది. సెర్మన్ అనేది ప్రిస్క్రైబ్డ్ టైం హాఫ్ అన్ అవర్ లోపల 20 minutes లేదంటే ఆ ప్రిస్క్రైబ్డ్ టైం లోపల కంప్లీట్ చేసేదాన్ని సెర్మన్ అంటారు. సో ఇక్కడ డివోషన్ అనేది కొన్నిసార్లు స్పిరిట్ లీడింగ్ బట్టి ముందుకు వెళ్తా ఉంటుంది. అయితే
ఇక్కడ పేపర్ చూసి చెప్పినామా పేపర్ చూడకుండా చెప్పినామా అనేది కాదు, సిద్ధపడేటప్పుడే ప్రభు యొక్క ఆత్మతో ప్రభు ఇచ్చినటువంటి పాయింట్స్ ఖచ్చితంగా మనము ఒక డైరీని మెయింటైన్ చేసుకొని, లేదా పేపర్ రాసి పేపర్ ఎగిరిపోతుంది, డైరీ పెట్టుకొని డేట్ వేసుకొని ఆ పాఠ్య భాగాన్ని బాగా స్టడీ చేసి, ప్రభా నేను ముందు ఏం నేర్చుకోవాలి ఈ ప్యాసేజ్ లో అని నీవు ఫస్ట్ నువ్వు అప్లై చేసుకుంటే ఇతరులకు అందించగలిగేటువంటి అవకాశం వాళ్ళకు వారికి అర్థవంతంగా ఉంటుంది. సో మనము ఎప్పుడైనా ఒక మెసేజ్ ఎవరైనా అడిగారు అనుకుందాం, సో ఒక చర్చిలో కానీ ఒక మీటింగ్ లో కానీ మన డివోషన్ లో కానీ, దాన్ని మనం ఖచ్చితంగా ప్యాసేజ్ స్టడీ చేసి సిద్ధపడాలి. ఫస్ట్ సర్వే టైప్ లో, తర్వాత అందులో ఉన్నటువంటి డీటెయిల్స్, మధ్యలో జరిగినటువంటి ఆ సంఘటన ఎక్స్ప్లెయిన్ చేసి, తర్వాత అది ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేయాలి అనేది, ఇంటర్ప్రిటేషన్ దగ్గర చాలా ఇంపార్టెంట్ గా చేయాలి. స్పిరిచువలైజ్ గానే కొంచెం ఎక్కువ భాగంగా చేయాలి. యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టుగా మనము ఎక్స్ప్లెయిన్ చేసినామంటే అది మామూలు కాంటెక్స్చువల్ అయిపోతుంది. స్పిరిచువలైజ్ గా చేసినప్పుడు అప్లికేషన్ కు అది సహకారంగా ఉంటుంది. సో పేపర్ లో రాసుకోవడం మంచిది. నువ్వు ఎప్పుడు ఎక్స్పర్ట్ అవుతావంటే, ఇప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ పేపర్ కూడా చూడడు ఆయన. ఫస్ట్ ఒక స్టార్ట్ చేసి ఒక కాన్సెప్ట్ అందులోంచి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళకు చెప్పడం వలన వాళ్ళకు ఆ వాగ్దాటి ఉంటుంది, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక టాపిక్ లో స్టార్ట్ అయినారంటే కారణం ఏంటంటే వాళ్ళు ఒకప్పుడు బుక్స్ మెయింటైన్ చేసి ఉంటారు, డైరీలు మెయింటైన్ చేసి ఉంటారు. మొత్తము కావాల్సిన పాయింట్లన్నీ లిస్ట్ ఏ టాపిక్ అని స్టెప్ బై స్టెప్ రాసుకొని నీట్గా ఆ బుల్లెట్ ఒక స్టేట్మెంట్ ఒక సెంటెన్స్ అన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకొని ఒక్కొక్క పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫైనల్ గా ఇంటర్ప్రిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దినకర్ కూడా అన్నట్లు ఆత్మీయంగా నేను ఏం నేర్చుకున్నాను, ఏంది బలపడినాను, ఏది కరెక్షన్ చేసుకోవాలి నేను అనేటువంటితో ఎండ్ అయితే దట్ విల్ బి మీనింగ్ఫుల్ మెసేజ్. సో కాబట్టి డోంట్ వరీ అబౌట్ వెదర్ యూ ప్రిపేర్ విత్ పేపర్, వెదర్ యూ డు నాట్ ప్రిపేర్ విత్ పేపర్, బట్ వాట్ యు ఆర్ కమ్యూనికేటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు నీ విను శ్రోతలకు నువ్వు ఇచ్చేటువంటి అమూల్యమైన సందేశము వారి ఆత్మీయ జీవితంలో అది పునాదిగా ఒక మైల్ స్టోన్లుగా ఉండిపోగలిగితే అది ఆత్మ ద్వారా కలిగినటువంటి కార్యం. ఫలానా మెసేజ్ లో దేవుడు నాతో మాట్లాడినాడని ఒక వ్యక్తి నీతో బయటకు వచ్చి చెప్పినా గానీ అది దేవునికి మహిమకరము, నీకు అది ఒక ఏమంటారు ఒక ఎంకరేజ్మెంట్ పాయింట్ అది. సో డెఫినెట్ గా నువ్వు వాక్యం అందించిన తర్వాత నీకు ఖచ్చితంగా రెస్పాన్స్ బయట, ఒకవేళ అది చర్చిలో అయినా కానీ బయట ఎక్కడన్నా కానీ, అలా నీవు చెప్పిన వాక్యం ద్వారా నేను బలపడినానని ఒక్క వ్యక్తి నీకు చెప్పినా కానీ అది 100 మందితో సమానం అది. సో కాబట్టి డోంట్ వరీ అబౌట్, కొత్తలో మీరు సిద్ధపడుతున్నారు కాబట్టి నీట్గా పేపర్లో రాసుకోండి. పేపర్లో రాసుకోకపోతే ఏమవుతుందంటే రిపిటీషన్ జరుగుతుంది. పాయింట్లు సరిగా నోట్ చేసుకొని ఎట్లా ప్రెజెంట్ చేయాలనేటువంటిది స్టేజెస్ కన్నా ప్రిపేర్ చేసుకోకపోతే రిపిటీషన్ చెప్పిందే చెప్పింది టైం ఊరికే క్యారీ ఆన్ అవుతుంటది. మరి ఎట్లా ఎండ్ అవ్వాలి, ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి పోకూడదు. అట్లాగే ఫ్లో కంటిన్యూ అయిపోయి చివరికి అప్లికేషన్ క్లైమాక్స్ లోగా అట్లాగే వచ్చేసి అప్లికేషన్ పార్ట్లకు వచ్చినప్పుడు ఇంట్రాస్పెక్షన్ తో మనం మనం వినేటువంటి వారిని ప్రశ్నలతో నిలబెడితే తప్పకుండా నా జీవితం ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది అని ఒక ప్రశ్న నిలబెట్టినప్పుడు సో అది బలపరిచేటువంటి విధంగా, పరిశోధించేటువంటి విధంగా ఉంటుంది. సో అట్ దిస్ స్టేజ్ డోంట్ వరీ అబౌట్ పేపర్లో రాసుకున్నా లేదా కాదు కానీ, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ నువ్వు డైరీ మెయింటైన్ చేసుకొని ఆ డైరీలో టాపిక్ రాసుకొని దీంట్లో ఏంటి అని చెప్పిది వర్స్ బై వర్స్ కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకొని ఇంటర్ప్రిటేషన్ అప్లికేషన్ ఏరియాలో మధ్యలో జాన్పాల్ అన్న ఒక మాట చెప్పినాడు, ఇల్యూమినేషన్ అనే మాట యూజ్ చేసినాడు. ఆ వాక్య వెలుగులో నువ్వేం తెలుసుకున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. అది నువ్వు వ్యక్తిగతంగా పీబీఎస్ చేసుకుంటున్నప్పుడు నువ్వు బలపడేటువంటి విధానం అది. నువ్వు ఎప్పుడైతే నువ్వు చెప్పబోయే వాక్యం ద్వారా నీవు అందులో ఉన్నటువంటి శక్తిని నువ్వు అనుభవించినావంటే ఇతరులు తప్పకుండా అనుభవిస్తారు. నువ్వు అనుభవించింది ఇతరులు అనుభవించలేరు. సో కాబట్టి ఈ స్టేజ్లో దెర్ ఇస్ నథింగ్ ఒకవేళ నువ్వు మంచిగా నీకు మనసులో వెంటనే ఆలోచనలు వచ్చినట్లయితే పేపర్ అవసరం లేదు. కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ నోట్, ఒక డైరీ లాంటిది, ఒక పేపర్ లాంటిది మంచిగా బుల్లెట్ పాయింట్స్ రాసుకొని
సిద్ధపడితే ఆ డేట్ వేసి పెట్టుకోండి. ఫలానా చోట ఫలానా వాక్యం అందించినానని చెప్పగలిగినటువంటి ఆ రికార్డు కూడా నీ దగ్గర ఉంటుంది, ఏం చెప్పానని. సో నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నీకు తెలియజేసిన విషయాలు ఇంకో చోట ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఎవరైనా అడిగినప్పుడు కూడా నువ్వు సిద్ధంగా ఒకసారి వాటన్నిటిని వెరిఫై చేసి ప్రార్థనతో మరి ఇంకో స్థలంలో కూడా అందించగలిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ స్టార్ట్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇంకెవరన్నా చెప్తారా కరెక్షన్స్ మీరు అబ్జర్వ్ చేసి? ఎస్ అన్న, నేను కూడా కొన్ని పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా చాలా బాగా చెప్పారు. అంటే మనం చెప్పే ప్రసంగం ఇప్పుడు డేవిడ్ సురేష్ అని చెప్పినట్టు రాసుకోవడం అనే దాంట్లో మనం వేరే డివేట్ అవ్వకుండా ఉంటాం. తర్వాత చెప్పినట్టుగా రిపీటెడ్ చేయకుండా ఉంటాం. ఇంకోటి ఏంటంటే పాయింట్ వైజ్ చెప్తే బాగుంటుంది అన్న, క్లారిటీగా ఉంటుంది. వాటి నుంచి మనం ఎటు వెళ్ళాం. కొన్ని ఇప్పుడు ఒక మనం సమ్మరైజ్ చేసుకొని ఒక పాయింట్స్ వైజ్ రాసుకొని అది చెప్పగలిగితే ఆ టెక్స్ట్ కి మనం న్యాయం చేసినట్టు అది మీనింగ్ఫుల్ గా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. జనాలకు కూడా అర్థం అవుతుంది ఎవరికైతే మనం చెప్తున్నాం, స్టూడెంట్స్ ఎవరు గ్రాడ్యుయేట్స్ అని. సో వాళ్ళకి అది క్లియర్ గా ఉంటుంది. పాయింట్ టు పాయింట్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాసేజ్ మనం ఏదైనా చెప్తున్నా కొన్ని పాయింట్స్ వైజ్ చెప్తే అది వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. చెప్పేది కూడా కొంచెం ఈజీగా వాళ్ళకి అర్థం అవుతుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ నరేష్. ఇంకా ఎవరైనా చెప్తారా? నేను లక్ష్మిని ఒకటే యాడ్ చేస్తాను. బాగా చెప్పారన్న ఇద్దరు, శ్రీనివాస్ అన్న, చిన్న బ్రదర్ కూడా. చిన్న ఇంకా కొంచెం కాన్ఫిడెంట్ గా చెప్తే బాగుంటది. అట్లనే వాక్యాన్ని మంచిగా స్టడీ చేశాడు, కానీ దాన్ని ఫీల్ అవుతూ అంటే ఏదో అప్పచెప్పినట్లు కాకుండా అందులో నిజంగా దేవుని శక్తి ఎంత గొప్పగా ఉంది, ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు అప్పుడు చేశాడు అనేది ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని అనుభవించగలిగి ఆ ఫీల్ తో మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వింటున్న వాళ్ళలో కూడా అదే ఫీల్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. వాళ్ళు ఉజ్జీవింపబడే అవకాశం కూడా ఉంటుంది అనిపించింది. సో అది నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంటర్ప్రిట్ చేసే దాంట్లో కొంచెం ఇంకా ఎక్కువ స్టడీ చేస్తే బాగుంటుంది అనిపించింది. తర్వాత శ్రీనివాస్ అన్న మీరు కూడా బాగా చెప్పారు. అది భూమిని తలక్రిందులు చేసేది అనేది ఒకటి తీసుకొచ్చారు కదన్నా. మరి అది ఆ ఇంటర్ప్రిటేషన్ ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు, బట్ అది అంత కరెక్ట్ కాదేమో అనిపించింది విన్నప్పుడు. అదే దినకర్ అన్న చెప్పినట్టు అక్కడ ఉన్నదే మంచిగా హైలైట్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోయిద్ది. అది మీరు చేశారు, బట్ ఈ అవుట్ కూడా తీసుకొచ్చారు. అంటే డౌట్స్ రాకుండా ఉంటాయి ఇలాంటివి. కొంచెం ఇంటర్ప్రిటేషన్ అది మరి కరెక్ట్ కాదేమో అనిపించింది. అదర్వైజ్ అంతా మంచిగా తీసుకున్నారన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా ఎవరైనా యాడ్ చేస్తారా కొన్ని పాయింట్స్? హర్ష ఉన్నాడు, తరుణ్ ఉన్నాడు, హరికృష్ణ ఉన్నాడు, హరి ఉన్నాడు, పవన్, వందన, రవి ఉన్నాడు. మీరు అబ్జర్వ్ చేసి చెప్పండి, కరెక్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఈరోజు చెప్పిన కరెక్షన్స్ రేపు చెప్పే వాళ్ళు ఇవి రిపీట్ చేయొద్దు. ఓకే, అంటే ఒకవేళ మీకు ట్రై టు డోంట్ రిపీట్ అనమాట. అంటే రిపీట్ ఈ రోజు ఉన్న మిస్టేక్స్ రేపు చెప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ పాసిబుల్ అవ్వకపోతే ఓకే, ఫస్ట్ స్టార్టింగే కాబట్టి ఓకే, అదే ఆప్షనల్లే. మీకు ఎలా వస్తే అలాగే చెప్పండి, కానీ మ్యాక్సిమం ట్రై చేయండి ఈ రోజు చెప్పిన మిస్టేక్స్ నెక్స్ట్ డే రేపు వాళ్ళు చేయకుండా ఉండడానికి. ఇంకెవరైనా షేర్ చేస్తారా? శ్రీనివాస్ అంటే ఒకటేంటంటే కొద్దిగా కొద్దిగా అర్థం చేసుకోవడానికి ఒక టైటిల్ లాగా పెట్టుకోండి. దానికి ఆ ప్యాసేజ్కి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి అప్పుడు మనం కంటెంట్లోకి వెళ్తే బాగుంటుంది అనిపించింది. నరేష్ చెప్పినట్టు కొన్ని పాయింట్స్ మరీ ఎక్కువ పెట్టుకోకూడదు, మరీ తక్కువ పెట్టుకోకుండా 4 లేదా 5 పాయింట్లు పెట్టుకొని పాయింట్ వైజ్గా మాట్లాడి అక్కడ కంక్లూడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనిపించింది నాకు. ఓకే రవి, థ్యాంక్ యూ రవి. ఇంకా ఎవరైనా షేర్ చేస్తారా? ఓకే, మనం ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. అయితే ఇప్పుడు దాకా అందరు చెప్పినవి ఇప్పుడు ఎవరెవరైతే
సజెషన్స్ చెప్పారో వాళ్ళు ఖచ్చితంగా అవి రిపీట్ చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు దినకరన్ కొన్ని చెప్పాడు, లక్ష్మి కొన్ని చెప్పింది, నరేష్ కొన్ని చెప్పారు. ఎవరెవరైతే ఏ పాయింట్స్ అయితే చెప్పారో అవి మీరు చెప్పేటప్పుడు ఖచ్చితంగా రిపీట్ చేయొద్దు. అంటే చెప్పొద్దు. తర్వాత ఏంటంటే ఈరోజు చెప్పిన ఈ కరెక్షన్స్ అన్నీ ఈ లింక్ నేను మళ్ళీ పెడతాను గ్రూప్లో. మళ్ళీ కావాలంటే ఒకసారి వినండి. ఏమేమి కరెక్షన్స్ చేసుకోవాలో మీరు ప్రజెంట్ చేసేటప్పుడు అవి రాకుండా చూసుకోవడం అనేది మనకు బాగుంటుంది నేర్చుకోవడానికి. సో ఫస్ట్ డివోషన్ కాబట్టి కంపల్సరీగా అందరూ మిస్టేక్సే చేస్తారు. మనందరం సెకండ్ డివోషన్కి, థర్డ్ డివోషన్కి, ఫోర్త్ డివోషన్కి మనందరం కరెక్ట్ అవుతాం. ఓకేనా? ఒకసారి నేను సమ్మరైజ్ చేస్తాను కరెక్షన్స్. ఒకటేంటంటే బుల్లెట్ పాయింట్స్ పెట్టుకోవాలి అని చెప్పారు. నరేష్ చెప్పారు, తర్వాత డేవిడ్ శ్రీహాన్ కూడా చెప్పారు బుల్లెట్ పాయింట్స్ చెప్పాలని. తర్వాత ఏంటంటే లేనిపోని డౌట్స్ని క్రియేట్ చేయకూడదు మన డివోషన్ అనేది చెప్పారు. తర్వాత తెలియని పాయింట్స్ని టచ్ చేయకూడదు. కాన్ఫిడెంట్గా తెలిస్తేనే ఆ పాయింట్స్ మనం చెప్పాలి అని వచ్చింది. తర్వాత రిపిటేషన్ ఉండకూడదు అని చెప్పారు. తర్వాత డైరెక్ట్ పాయింట్స్ మనం చెప్పాలి. బుల్లెట్ పాయింట్స్ పెట్టుకొని ఒక టైటిల్ ఇచ్చి ఆ టైటిల్ బేస్ చేసుకొని ఆ వర్షన్లోనే ఆ థీమ్లోనే మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. తర్వాత సిస్టర్ చెప్పినట్టు కాన్ఫిడెంట్గా చెప్పాలి, అథెంటికేట్గా చెప్పాలి వాక్యాన్ని. నేను కూడా చాలాసార్లు మధ్యలో అట్లా అన్నాను. అవి మనం చేయకూడదు అనమాట. వాక్యాన్ని పర్ఫెక్ట్గా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్స్తో ఉండకుండా, లేదంటే నసికినట్టుగా గతికినట్టుగా కాకుండా అథెంటికేటెడ్గా చెప్పాలి. అందుకని నీట్గా పేపర్ మీద రాసుకొని పాయింట్ వైజ్ రాసుకొని మనం ఆ పాయింట్స్ అన్ని రిమెంబర్ చేస్తూ ఆ ఫ్లోని అట్లా వెళ్ళాలి. ఓకే, పేతురు పౌలు చెప్పినప్పుడు ఎట్లా చెప్తారంటే అథెంటికేటెడ్ చెప్తారు. సో గట్టిగా అథెంటికేటెడ్గా స్ట్రాంగ్గా మనం చెప్పగలగాలి. నసికినట్టుగా గతికినట్టుగా డౌట్ఫుల్గా డివోషన్స్ ఎప్పుడు చెప్పకూడదు. మధ్య మధ్యలో అని కొంతమంది మరీ అని ఆ వర్డ్ని చాలాసార్లు యూజ్ చేస్తారు చర్చెస్లో కూడా. మరీ అని వాడుతూ ఉంటారు పదానికి ముందు ఊత పదాలాగా. అట్లాంటి పదాలు వాడకూడదు. సో ఇవి మనకి ఈరోజు కరెక్షన్స్. రేపు చెప్పేవాళ్ళు మ్యాక్సిమం ట్రై చేయండి ఈ కరెక్షన్స్ పాయింట్స్ రిపీట్ అవ్వకుండా. ఓకే, ఇంతటితో ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. ఎవరైనా ఒకళ్ళు చిన్న ప్రేయర్ చేయండి, ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం.